గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉందా? స్మెల్ కూడా వస్తుందా? ఇది సింపుల్ ఇష్యూ కాదు, మీ డైజెషన్ సిస్టమ్ వార్నింగ్. గ్యాస్ని 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. షార్ట్ స్మెల్, షార్ట్ నో స్మెల్, లాంగ్ స్మెల్, లాంగ్ నో స్మెల్. షార్ట్గా స్మెల్ వస్తే ఫుడ్ ప్రాబ్లం. ఆనియన్, క్యాబేజ్, గార్లిక్ లాంటి ఫుడ్స్ రీజన్ అవ్వచ్చు. ఎక్సెస్ ప్రోటీన్ డైజెస్ట్ కాకపోతే అమోనియా క్రియేట్ అయ్యి స్మెల్ వస్తుంది. షార్ట్గా స్మెల్ లేకుండా గ్యాస్ వస్తే ఎయిర్ ప్రాబ్లం. ఫాస్ట్గా తినడం, సోడా తాగడం, వాటర్ గల్ప్ చేయడం వల్ల. లాంగ్గా స్మెల్ వస్తే డైజెషన్ వీక్. మిల్క్, ఫ్రూట్ జ్యూస్, కోల్డ్ రైస్, పొటాటో రీజన్స్. అవుట్సైడ్ ఫుడ్లో ఉన్న షుగర్ ఆల్కహాల్ కూడా గ్యాస్ని పెంచుతుంది. గ్యాస్ లాంగ్గా స్మెల్ లేకుండా వస్తే బ్యాక్టీరియా ప్రాబ్లం. గట్ ఇంబ్యాలెన్స్ వల్ల గ్యాస్ ఇంక్రీజ్ అవుతుంది. సొల్యూషన్ సింపుల్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోండి, అప్పుడే గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.